యేసుప్రభు గురించి వినలేదా? ఇంతవరకు లేదు. అయితే యేసుప్రభు లోకరక్షకుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన ద్వారా మనకు రక్షణ. తెలియకముందు మన విగ్రహాలను పూజించాను. నేను కూడా అన్ని కుటుంబాల నుంచి వచ్చాను. అన్ని కుటుంబంలో నుంచి వచ్చి పూజలు చేసిన దాన్ని, విగ్రహారాధన చేసిన దాన్ని, కానీ నాకు సత్యం పట్టుకుంది. నాకు సత్యం తెలియపరచబడి నేను మార్పు చెందాను, మారు మనసు పొందాను. ఆయన ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది. ఆయన రక్తంతో నన్ను కడిగాడు, శుద్ధీకరించాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాను. ఎందుకంటే పాపం మనకి ఆయనకి అడ్డుగా వచ్చింది. పాపం ద్వారా మనకు పాపం ఏంటంటే చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది నరకాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటాం, దాని హృదయాన్ని ఎవరు కడగలేదు కదా. ఇప్పుడు పక్షవాయువు కలిగిన ఒక రోగి ఉన్నాడు. యేసు ప్రభు ఇంట కూర్చుని ఉన్నప్పుడు ఇల్లంతా నిండిపోయారు. వాళ్ళకి ఆ పక్షవాయువు కలిగిన రోగిని లోపలికి తీసుకురావడానికి కూడా సాధ్యపడలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే మంచం మీద ఆయన్ని తీసుకొచ్చారు. పక్షవాయువు ఆయన్ని పైకప్పు విప్పి కిందకి దించారు. అప్పుడు అసలు పైకప్పు విప్పి కిందకి దించడం అంటే వాళ్ళకి ఎంత విశ్వాసం ఉన్నట్టు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే వాళ్ళు నమ్మారు, ఆయన దేవుడు నన్ను క్షమిస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడు, ఆయనే నన్ను నాకు విమోచన కలుగజేయగలడు, ఆ రోగాన్ని స్వస్థపరచగలదు అని వాళ్ళు నమ్మారు. నమ్మిన ఆ రోగి కూడా నమ్మాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ మంచం మీద పడుకుని ఉన్న ఆ పక్షవాయువు కలిగిన రోగిని వాళ్ళు దించి ఇట్లా పరుగు పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒకటే అన్నారు, ఆత్మలో నీ పాపాలు క్షమించబడి అన్నది, లేచి నీ పొరుకెత్తుకుని నడువు అన్నారు. పాపాలు క్షమించడానికి మనిషి కుమారుని కంటే దైవానికి మాత్రమే అధికారం. మనమేమో ఒకటి పాపాలు ఒకటి క్షమించడానికి మనకి అధికారం లేదు కదా. మనమేం పరిశుద్ధులం కాదు, నీతిమంతులం కాదు. కేవలం దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపాలన్నీ ఆయన మన వెనక్కి తూర్పుకి పడమని ఎంత దూరమో మన పాపాలని అతిక్రమాన్ని కూడా ఆయన అంత దూరపరుస్తాడు. ఏం లేదు, ఇదివరకు ఏమీ పాపం, ఇంతవరకు చేసిన పాపాన్ని మనం పశ్చాత్తాపంతో ఒప్పుకుని నిలిచిపెడితే అసలు నువ్వేం పాపం చేయలేదన్నట్టు చూస్తాడు. కనుక పాపం భయంకరమైంది, ఆ పాపం నరకానికి ఈడ్చుకెళ్ళి. సో మీరు దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసం వచ్చి ప్రభు నువ్వే దేవుడిని నమ్ముతున్నాను, నన్ను క్షమించి నా పాపాలను క్షమించని ఒక నూతనమైన మార్పు పొందితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మనం క్షమించి మనకేంటంటే ఆయన ద్వారా అన్నీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అంటే